ఇవాళ మనం చూడబోయే క్లాస్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ టు ద డేటా స్ట్రక్చర్స్. అయితే డేటా స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ డేటా. అసలు డేటా అంటే ఏంటి? డేటా మీన్స్ ఎయిదర్ క్వాంటిటీస్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ సింబల్స్ టర్మ్డ్ యాజ్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా. either collection of characters is called as a డేటా. అయితే డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ డేటా అని అంటున్నాం కదా. సో ఇది డేటా అనుకుందాం. అయితే ఈ డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడవుతుంది? ఓకే, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? when will data becomes information? ఇప్పుడు ఈ డేటా అనేది ఇన్ఫర్మేషన్ కింద ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే నువ్వు ఈ డేటాకి ఒక మీనింగ్ అనేదాన్ని యాడ్ చేస్తావో అప్పుడు ఈ డేటా నీకు ఏమవుతుంది? ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్? మై నేమ్ ఈస్ రామ్. ఓకేనా? ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ యాజ్ డేటా. ఇప్పుడు డేటా ఇన్ఫర్మేషన్గా ఎప్పుడు చేంజ్ అయింది? నువ్వు ఒక డేటాకి మీనింగ్నెస్ అనేది యాడ్ చేసినప్పుడు ద డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు మినిమం బేసిక్ టర్మ్స్ బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ వే టు ఆర్గనైజ్ ద డేటా. అంటే డేటా స్ట్రక్చర్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి? నువ్వు డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నావు దానికి ఒక సిస్టమాటిక్ వే చెప్పేదాన్ని ఏమంటారు? డేటా స్ట్రక్చర్ అంటారు. ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తుంది డేటాని? ఎఫిషియెంట్గా నువ్వు డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి, నువ్వు ఆర్గనైజ్ చేసిన డేటాని నువ్వు ఎఫిషియెంట్గా రిట్రైవ్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తాం. సో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ సిస్టమాటిక్ వే టు ఆర్గనైజ్ ది డేటా సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. మీన్స్ ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేసాడు చూడండి, ఏంటి? ఎఫిషియెంట్లీ. ఆ డేటా నువ్వు ఎలా యూజ్ చేసుకుంటున్నావు? ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నావు. ఇక్కడ ఎఫిషియన్సీ చెప్తున్నావు. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క పెర్ఫార్మెన్స్ని, వాడి యొక్క పెర్ఫార్మెన్స్ని, ఎఫిషియన్సీని మనం ఎలా చెప్తాం? మనకంటూ ఒక మెజర్మెంట్ కావాలి కదా, అవునా? ఇప్పుడు వాడికంటూ ఇప్పుడు ఫర్ సపోజ్ అఖిల్ ఉన్నాడు. అఖిల్ వీడు బాగా చదువుతాడు అని చెప్తున్నావు, వీడు ఎఫిషియెంట్ పర్సన్ అని చెప్తున్నావు. అంటే కంపల్సరీ నీకు వీడు బాగా చదువుతాడు అని చెప్తున్నావు అంటే నువ్వు దేన్ని మెజర్మెంట్గా చెప్తున్నావు? ఈయన యొక్క సిజిపిఏ, అవునా? అంటే ఇప్పుడు ఈ పర్సన్ యొక్క పెర్ఫార్మెన్స్ని నువ్వు ఒక మెజర్మెంట్ ద్వారా చెప్తున్నావు. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్ని ఎఫిషియెంట్గా యూస్ చేస్తున్నాం అని చెప్తున్నావు. నువ్వు దేన్ని బేస్ చేసుకుని డేటా స్ట్రక్చర్ ఎఫిషియన్సీని మెజర్ చేస్తున్నావు? హియర్ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. Efficiency in terms of time and space. Okay, what is data structure? Data structure is a systematic way to organize the data. It is main organizing the data so that it can be used efficiently. The data can be used efficiently. Efficiency in terms of time and space. Okay, we have two types of data structures. One is linear data structure and second one is non-linear data structure. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ ఏంటి? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఈ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్గా అరేంజ్ అయి ఉంటాయి. Means sequential order. The elements are arranged in sequential order. అంటే లైన్ బై లైన్ మీన్స్ లీనియర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సీక్వెన్షియల్గా వరుసగా అరేంజ్ అయ్యి ఉంటాయి. వాటిని ఏమంటారు? లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్? అరేస్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ స్టోర్ అవుతాయి కదా. అండ్ దెన్ నెక్స్ట్ లింక్డ్ లిస్ట్, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, queue. These are the examples of linear data structure.
ఓకేనా. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, అంటే దీనికి ఆపోజిట్. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ అవ్వవు, నాన్ లీనియర్గా అరేంజ్ అవుతాయి, ర్యాండమ్గా అరేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి, ట్రీస్, గ్రాఫ్స్, దీస్ ఆర్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, డేటా స్ట్రక్చర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ అయితే, లైన్ బై లైన్ అరేంజ్ అయితే దాన్ని ఏమంటారు, లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, అంటే ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ అవుతాయి, నాన్ సీక్వెన్షియల్ మేనర్ అనమాట, సీక్వెన్షియల్ మేనర్గా కాకుండా ర్యాండమ్గా అరేంజ్ అవుతాయి. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఇవి మనకి సిలబస్లో ఉండేవి. అదర్ దెన్ అపార్ట్ ఫ్రమ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, we had another 2 types of data structures, that is static data structures and dynamic data structures. ఇలా 2 కేటగిరీస్లో కూడా చెప్తాడు. ఈ 2 కేటగిరీస్ ఏంటంటే, నీ డేటా స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే, మెమొరీ అలొకేషన్ అనేది కంపైల్ టైంలో గనక మీన్స్ ముందే గనక ఫిక్స్డ్గా జరిగితే దాన్ని స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేని నువ్వు కంపైలేషన్ టైంలోనే, అంటే ప్రోగ్రామ్ నువ్వు రాసే టైంలోనే సైజ్ మెన్షన్ చేసేస్తావు కదా, అవునా. ఇప్పుడు మీరు ఎలా డిక్లేర్ చేస్తారు, ఇంటూ ఏ ఆఫ్ 5, ఇక్కడ ఏం చెప్తున్నావు, ఎరే సైజ్ ఎంత 5. ఇక్కడ సైజ్ అనేది నువ్వు ఎక్కడ మెన్షన్ చేస్తున్నారు, కంపైల్ టైంలోనే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ మెమొరీ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ కంపైల్ టైం, దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్. ఫర్ సపోజ్ మెమొరీ size is fixed at runtime, then that data structure is termed as dynamic data structure. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ తీసుకోండి. లింక్డ్ లిస్ట్లో మెమరీ అనేది ఎప్పుడు అలొకేట్ చేస్తాం, మనం రన్ టైంలో అలొకేట్ చేస్తాం. సో దిస్ ఈస్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. సో ఐదర్ రీక్యాప్ ఆఫ్ దిస్ అవర్ సెషన్ ఏంటంటే, డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్. డేటా స్ట్రక్చర్లో మనం ముందేం చెప్తున్నాం, అసలు డేటా స్ట్రక్చర్ తెలియాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్వాంటిటీస్. ఇది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసి. ఇప్పుడు వెన్ డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, నువ్వు డేటాకి మీనింగ్ అనే దాన్ని యాడ్ చేసినప్పుడు దెన్ ద డేటా బికమ్స్ ఇన్ఫర్మేషన్. Then what is the definition of data structure? Data structure is a systematic way to organize the data so that it can be used efficiently. ఇక్కడ ఎఫిషియన్సీ అనే టర్మ్ వాడుతున్నాం. ఈ యొక్క డేటా స్ట్రక్చర్ యొక్క ఎఫిషియన్సీని దేంతో చెప్తాం, టైం అండ్ స్పేస్, ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఎంత స్పేస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, వీ హ్యాడ్ 2 types of data structures, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఆ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లో కనుక అరేంజ్ అయితే దాన్ని ఏమంటాం, లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఎలిమెంట్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ ఇన్ sequential manner. What is the example of non-linear data structure? Trees and graphs. Apart from linear and non-linear, we have a static data structure and a dynamic data structure. ఓకే, స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నీకు మెమొరీ సైజ్ అనేది, ఆ సైజ్ అనేది నువ్వు మెమొరీ అనేది కంపైల్ టైంలోనే ఫిక్స్ చేస్తే దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ స్టాటిక్ డేటా స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్. డైనమిక్ డేటా స్ట్రక్చర్కు మెమరీ అనేది ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాం, ఇన్ డైనమిక్ కంపైల్ రన్ టైంలో చేస్తున్నాం, దాన్ని ఏమంటారు, డైనమిక్ డేటా స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్.